మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడినైన నేను బలహీనుడినై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతివిధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డమైనటువంటి మేము అక్షయమైన నిశ్చయమైనటువంటి కిరీటమును పొందు నిమిత్తమై, ఈ పరుగు పందెములో జయమందు నిమిత్తమై కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకునేటువంటి ఈ 2 లేఖనముల నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యములు కొద్ది నిమిషంలో ధ్యానం చేసే ప్రయత్నం చేద్దామనే మాట తెలియజేశాడు. చూడండి, అది 9వ అధ్యాయము 25వ వచనం అంటాడు కదా, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును అనే మాట తెలియజేస్తున్నాడు. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో భక్త మహాశయుడు పౌలు ఆత్మతో నింపబడినటువంటి వాడే ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘముతో తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, పందెమందు పోరాడువాడు అన్ని విషయములలో మితముగా ఉండును అనే మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడగలరు. నిజమే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాస జీవితంలో మనకు జీవితాలు క్షేమము, సంతోషము, ఆరోగ్యము కలిగి ఉండాలంటే మనము చాలా విషయాలు కనుక చూసినట్లయితే చాలా చాలా జాగ్రత్తగా మితముగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క జీవితాలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేనిపోయినటువంటి ఇబ్బంది అనేటువంటిది, లేనిపోయినటువంటి అనారోగ్యం అనేటువంటిది, ఆయాసం అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది, తద్వారా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరణం అనేటువంటిది పొందటానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మితముగా జాగ్రత్తగా లేకపోవటం బట్టే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలను. చాలా మంది చూడండి, క్రీస్తు పిల్లల బీపీ ఉంటుంది. కొంతమందికి డాక్టర్ గారు చెప్తా ఉంటారు కదా, మీరు ఉప్పు విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేస్తాను. నిల్వ ఉంచినటువంటి పచ్చళ్ళు అనేటువంటి వాటికి నీవు దూరంగా ఉండాలి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది గమనించండి, అదిగా కనుక చూసినట్లయితే షుగర్ అనేటువంటిది ఇబ్బందికరంగా ఉన్నా కానీ స్వీట్స్ లేదంటే పంచదారతో కూడినటువంటి ఆయా వస్తువులు కనుక చూసినట్లయితే విపరీతమైనటువంటి వ్యామోహం అనేటువంటిది కనపరిచి వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం మాత్రమే కాకుండా మరణము కూడా పొందేటువంటి వారిని మనం చూస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ పరిమితిలో, అంటే మనం ఉండవలసినటువంటి స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది ఎలాగైతే కలగదో దాన్ని జ్ఞాపకం చేయించినటువంటి పౌలు మాట్లాడుతూ అంటాడు కదా, ఈ విశ్వాస జీవితం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక పరుగు పందెం లాంటిది అంటున్నాడు. ఒక పరుగు పందెం లాంటిది అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ పరుగులో గనక చూస్తే మీరు అందరూ జయించాలి అనేటువంటి మాట తెలియచేస్తూ ఉంటాను. చూడగలరు. జయించాలంటే మీరు చేయాల్సినటువంటి పని గనక చూస్తే ఆయన మాట్లాడుతూ అంటారు కదా, అన్ని విషయములలో మీరు మితముగా ఉండాలి అనే మాట తెలియచేస్తూ ఉంటాను. చూడగలరు. ఈ లోకంలో జరిగేటువంటి ఆయా పందెములో గనక జ్ఞాపకం చూస్తే ఆయా పందెంలో పొందేటువంటి ఆయా పోటీదారులు కనుక చూస్తే క్షయమైనటువంటి అనిత్యమైనటువంటి కిరీటం కోసం పోరాడుతున్నారు. కానీ
మనం ఏ పరుగు పందెంలో ముందుకు సాగబోతామనగా అన్నట్టు కదా, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి పరుగు పందెంలో మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి మనం పొందబోయేటువంటి కిరీటం అనేటువంటిది లోకపరమైనటువంటి కిరీటాలు అనేటువంటి వాటికి చాలా భిన్నంగా ఉండేటువంటిది అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఈ లోకపరమైనటువంటి కిరీటాలు, ఈ లోకపరమైనటువంటి గెలుపులు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తూ అయితే కొద్ది కాలమే ఉంటాయి. సర్టన్ టైం అనేటువంటి రంగాలని తర్వాత వచ్చే సంవత్సరానికి వచ్చి మరొకరు ఆర్థిక కనుక చూసినట్లయితే గెలుపొందే వారిగా ఉంటూ ఉంటారు చూడాలి. అయితే వన్స్ మనం కనుక గెలిచి ఆ యొక్క రాజ్యానికి చేరామంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం పొందనైనటువంటి ఆ కిరీటం కనుక చూస్తే మనతో నిత్యం ఉంటుంది, అది క్షయమయ్యేటువంటిది కాదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడాలి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ పరుగునందు ఆ విశ్వాస పోరాటంలో మనం గెలవాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అథ్లెట్స్ లేదంటే ఈ క్రీడాకారులు ఎలాగైతే కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించేటువంటి వారుగా ఉంటారో అలాగే మనం కూడా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. పరుగు పందెంలో పోరాడేటువంటి వారు కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒక లైన్ అనేటువంటిది ఇస్తూ ఉంటాను చూడగలం. వారు చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే ఈ లైన్లకు లోబడి కనుక చూస్తే కుడికే కానీ ఎడమకే కానీ వెళ్లకుండా దానిలోనే పరుగు అనేటువంటిది కొనసాగించాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడాలి. అలాగే గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఈ లైన్ అనేటువంటిది ఈ బోర్డర్ లైన్ అనేటువంటి దాటేటువంటి వారు ఉంటారో అప్పుడు వారిని అదిగా కనుక చూసినట్లయితే అనర్హులుగా ప్రకటించేటువంటి వారుగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ప్రభు అయినటువంటి దేవుడు మనతో తెలియజేసినటువంటి మాట కనుక చూసినట్లయితే మీరు జయించాలని ఆ నీతి కిరీటం అనేటువంటిది జీవ కిరీటం అనేటువంటిది మీరు పొందాలంటే ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తూ అయితే మీరు ఈ విషయాలకు ఈ ఆజ్ఞలకు మీరు లోబడి ఉండాల్సిందే అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలం. సీనాయి పర్వతం మీద దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇస్తా ఉంటాడు. ఆ ఆజ్ఞలో గనక జ్ఞాపకం చేస్తే మొట్టమొదటిగా అన్నాడు కదా, నీ దేవుడైన యెహోవాను నేనే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. ఇంకా గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలంటాడు. వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, నీ పొరుగు అనే దీనిని నీవు ఆశించవద్దు అనేటువంటి అనేకమైనటువంటి మాటలు అనేటువంటి తెలియజేస్తుంటే ఇంకా గనక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఈర్ష్య అనేటువంటిది, మత్సరం అనేటువంటిది, కోపం అనేటువంటిది, వైరం అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది, పగ అనేటువంటిది ఈ విధమైనటువంటివి కూడా నీలో ఉండటానికి వీల్లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ మనము ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఈ పరుగులో ఈ పోరాటంలో మనం జయించేటువంటి వారికి ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు ఏ ఆజ్ఞలైతే మన ముందర ఉంచాడో ఆ ఆజ్ఞలకు ఖచ్చితంగా మనము లోబడి ముందుకు సాగాల్సిందే అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలను. అయితే ప్రియులారా ఆ ఆజ్ఞలు అనేటువంటి వాటి నుంచి మనల్ని అతిక్రమింపచేసేటువంటివి ఈ లోకంలో కొన్ని ఉన్నవట. వాటి గురించి భక్త మహాశయుడు యోహాను మాట్లాడుతూ అంటాడు కదా, చదవండి. యోహాను తాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యోహాను మహాశయుడు మాట్లాడుతూ అంటాడు కదా, తాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయం, జీవపుడంబమును అదిగా కనిపిస్తే తండ్రి వలన కలిగినవి కాదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ దేవుడైనటువంటి యెహోవా మన ముందు వచ్చినటువంటి ఆ ఆజ్ఞలు అనేటువంటి వాటిని మనము అనుసరించకుండా ఆ ఆజ్ఞల విషయమై మనం తప్పిపోయేటువంటిదిగా ఈ లోకంలో చేసేది ఏంటి అనేటువంటి దాని గురించి ఇక్కడ ఆత్మతో నింపబడినటువంటి యోహాను మాట్లాడుతూ అంటాడు కదా, శరీరాశ ఉన్నది చూశారు, నేత్రాశ అనేటువంటిది ఉన్నది చూశారు కదా, జీవపుడంబం అనేటువంటిది ఉన్నది చూశారు కదా. ఈ విధమైనటువంటి లక్షణాలు అనేటువంటి కనుక మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రవేశించినట్లయితే అది ఏం చేస్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆజ్ఞలను ఆదిగా అతిక్రమించేటువంటిదిగా చేస్తుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలను. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములకు వచ్చు జీతము మరణము అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలను. ఎవడైతే ఆ రెండవ మరణం పొందేటువంటి వాడు ఉంటాడో అటువాడు జయించినటువంటి వాడుగా, అటువాడు కిరీటమునకు వారసు కానటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఈ దినాన భక్త మహాశయుడు పౌలు అంటాడు కదా, మీరందరూ జయించాల,
మీరందరూ ఈ పరుగు పందెంలో గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అక్షయమైనటువంటి ఆ కిరీటం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా పొందాలంటే ఆయన అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శరీరాశ నేత్రాశ జీవడము విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఎంత చక్కగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోవాలైతే యవ్వన ప్రాయంలో మనందరం ఎరిగినటువంటి యోసేపు అనేటువంటి ఆయన ఈ పరుగు విషయమే, ఈ పరిశుద్ధత విషయమే ఎంత చక్కగా ఎంత జాగ్రత్తగా ఉన్నాడు అనేటువంటిది మనము ఎరిగిన వారమే అనే మాట తెలియజేస్తున్నారు. చదవండి ఆదికాండము 39వ అధ్యాయము 1-2 వచనాలు గనక మనం జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా చక్కగా తెలియచేయచ్చు ఉండాలని చూడగలం. యోసేపు ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక పొతీఫరు అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి తీసుకుని వచ్చిన ఇష్మాయిల్ వద్ద అతని కొనెను అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అన్నలైనటువంటి వారి వల్ల ఇబ్బంది పడినటువంటి సమయంలో ఈ యోసేపు అనేటువంటి వాడు చేయబడుచున్నటువంటి పని కనుక చూసినట్లయితే ఇష్మాయిలులైనటువంటి వారి చేత ఐగుప్తునకు తీసుకుని రాబడి ఉండగా ఈ ఐగుప్తునకు తీసుకురాబడినటువంటి ఈ ఇష్మాయిల్ యొక్క యోసేపు అనేటువంటి వారిని ఈ ఇష్మాయిల్ చేసినటువంటి పని కనుక చూసినట్లయితే పొతీఫర్ అనేటువంటి ఒక ఐగుప్తీయునికి అమ్మారు అనే మాట తెలియజేస్తున్నాను చూడగలం. కొన్నటువంటి ఈ పొతీఫర్ చేసినటువంటి పని కనుక చూసినట్లయితే ఈ యోసేపును గమనిస్తా ఉన్నాడు. యోసేపు యొక్క ప్రతివిధమైనటువంటి స్థితిగతులు అనేటువంటి వాటి చాలా దగ్గరగా నిశ్చితంగా కనుక చూసినట్లయితే పరిశీలన చేస్తా ఉన్నాడు, పరీక్షిస్తా ఉన్నాడు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు ఎప్పుడైతే సర్టన్ టైం అనేటువంటిది అతిగా రావటం జరిగిందో అప్పుడు ఈ పొతీఫర్ చేసినటువంటి పని కనుక చూసినట్లయితే నా ఇంటంతటి మీద గృహ నిర్వాహకుడుగా, నా ఇంటంతటి మీద నాకు నమ్మకమైనటువంటి వాడుగా, నా యొక్క గృహం యొక్క క్షేమమును అతిగా కోరుకునేటువంటి వాడుగా నేను కొన్ని ఏర్పాటు చేసుకోవాలి. నా వద్ద పనిచేసేటువంటి వీరందరిలో యోసేపు కంటే నమ్మదగిన వాడు వేరొకడు లేడు అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఈ పొతీఫర్ అనేటువంటి ఈయన కనుక చూసినట్లయితే చేసిన వాడుగా మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేశారు. అంటే గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పొతీఫర్ అనేటువంటి ఈయన కనుక చూసినట్లయితే ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేటువంటిది మనము అతిగా కనుక చూసి ఈ యోసేపు అనేటువంటి ఈయన పొతీఫర్ ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అధికారులైనటువంటి వారికి దృష్టి అనేటువంటిది ఈ లోకంలో గనులైనటువంటి వారికి దృష్టి అనేటువంటిది వీరి దృష్టి మాత్రమే కాదు కానీ మహోన్నతుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుని యొక్క దృష్టి అనేటువంటిది మన మీద పడాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మన ప్రతి స్థితిలో నమ్మకంగా మనము ఉండాలి, యథార్థంగా మనం ఉండాలి, పరిశుద్ధంగా మనము ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చాలా పరిశుద్ధంగా నమ్మకంగా యథార్థంగా ఉన్నటువంటి విధానం బట్టి పొతీఫర్ చేసిన పని కనుక జ్ఞాపకం చేస్తే యోసేపును అదిగా ప్రేమించి తన ఇంటి మొత్తాన్ని అప్పగించినటువంటి వాడిగా ఉంటూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆ యొక్క గృహ నిర్వాహకత్వ పనిలో నమ్మకమైనటువంటి వాడిగా ముందుకు సాగుతున్నటువంటి సమయంలో దినములనేటువంటి నెలనేటువంటి దొరికిపోవచ్చినటువంటి సమయంలో ఒకానొక దినాన అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఈ యోసేపు అనేటువంటి వాని మీద మోహం అనేటువంటిది పెంచుకున్నటువంటి ఈ పొతీఫర్ యొక్క భార్య చేసినటువంటి పని కనుక చూసినట్లయితే ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యోసేపు అనేటువంటి ఈ యవ్వనస్తుడు ఎంత చక్కగా అక్కడ ప్రవర్తించాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా పరిశుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడుగా మనం ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేశారు. అక్కడ ఆయన తప్పు కనుక చేసినట్లయితే అక్కడ ఎవరికి తెలిసేటువంటి అవకాశం అనేటువంటిది లేదు అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పొతీఫర్ అనేటువంటి తన యజమాని అనేటువంటి వాడు ఇంట లేడు ఒకటి. రెండోదిగా కనుక జ్ఞాపకం చేస్తే తన ఇంట పనిచేసేటువంటి మిగిలినటువంటి వారందరూ తన క్రింద పనిచేసే ఉద్యోగస్తులే. వీరందరికీ ఆయన కనుక చూస్తే యోసేపు అనేటువంటి ఈయన యజమానుడిగా ఉన్నటువంటి వాడిగా ఉంచి ఉంటానని జ్ఞాపకం చేస్తారు. కాబట్టి తాను ఏం చేసినా కానీ అక్కడ కనుక చూసినట్లయితే ఎవరికి తెలిసే ఎవరు అడిగేటువంటి అవకాశం అనేటువంటిది లేకపోయి ఉన్నప్పటికీ పరిశుద్ధత విషయమై
యథార్థత విషయమే, అదిగా కనిపిస్తే గృహ నిర్వాహకత్వపు లెక్క అనేటువంటిది అప్పగించేటువంటి విషయమే యోసేపు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆ పాపమునకు దూరంగా పారిపోయినటువంటి విధానం అనేటువంటిది మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. చూడాలి, గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఈ పరిశుద్ధతను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో, ఈ యథార్థత అనేటువంటిది, నమ్మకం అనేటువంటి స్థితి అనేటువంటిది కాపాడుకునేటువంటి ప్రయత్నంలో యోసేపుకు ఖచ్చితంగా తెలుసు తన ముందర జీవితం అనేటువంటిది చాలా ఆయాసకరంగా, దుఃఖకరంగా, వేదనాకరంగా, అవమానకరంగా ఉండబోతుంది అనేటువంటి సత్యం అనేటువంటిది ఆయన ముందరగానే ఎరిగిన వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేస్తాడు. ఖచ్చితంగా ఈమె ఆయన మీద కంప్లైంట్ చేస్తుందన్న సంగతి నీకు తెలుసు. ఆ కంప్లైంట్ అనేటువంటి దాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తుంటే ఆయన చెరసాల పాలవుతాడన్న సంగతి ఈయనకు తెలుసు. చెరసాల పాలవటం మాత్రమే కాదు, కానీ ఒక 4 అడుగులు కనుక ముందుకెళ్ళినట్లయితే మరణించినా కానీ అదిగా కనుక మరణం అనేటువంటిది కూడా విధించవచ్చు అనేటువంటిది ఈయనకు బాగా తెలుసు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి, అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యోసేపు అనేటువంటి ఈ యవనస్తుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చావైనా పర్వాలేదు కానీ, అవమానమైనా పర్వాలేదు కానీ, తన చుట్టూ ఉన్నటువంటి సమాజం అనేటువంటిది తన వేలెత్తి చూపినా పర్వాలేదు కానీ, దేవుని యొక్క కృపను బట్టి తాను పొందినటువంటి ఈ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి వీల్లేదు అనేటువంటి బలమైనటువంటి తీర్మానం అనేటువంటి చేసుకున్నవాడుగా ఉంటూ ఉంటాను. చూడాలి, కారణం ఏంటంటే క్రీస్తు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అంటాడు కదా, ఏలయనగా పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. ఈ యోసేపుకు బాగా తెలుసు. ఈ లోకం అనేటువంటిది నన్ను విసర్జించిన, ఈ లోకం అనేటువంటిది నన్ను అవమానకరంగా, ఆయాసకరంగా, దుఃఖకరంగా చూసినా కానీ నేను భయపడాల్సినటువంటి పని లేదు. నన్ను చూచుచున్నా, నన్ను కలగజేసినటువంటి నా దేవుడైనటువంటి యెహోవా దృష్టికి నేను మంచివాడిగా ఉంటే చాలు అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఈ యోసేపు అనేటువంటి ఆయన చేసిన వాడిగా ఉంటూ ఉంటాను. చూడు, కారణం ఏంటంటే పరిశుద్ధత కనుక నేను కలిగి ఉన్నట్లయితే, యథార్థత అనేటువంటిది, నమ్మకత్వం అనేటువంటిది కనుక నేను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నన్ను కలగ చేసినటువంటి నా సర్వశక్తివంతుడు సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను ఇష్టుడుగా ఉంటాను అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, నా దేవుడికి నేను కనుక ఇష్టుడుగా ఉన్నట్లయితే, ఆదిగా చూస్తే తన ఎడల ఇష్టత కనపరిచేటువంటి నా దేవుడు నా కొరకు ఏం చేస్తాడు అనేటువంటిది యోసేపుకు బాగా తెలుసు. ఆయన ఇష్టమైనటువంటి వారి యొక్క జీవితాల్లో తన తండ్రి అయినటువంటి దేవుడు చేసేటువంటి పని గురించి కీర్తనాకారుడు 91వ సంకీర్తనలో మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన అంటాడు కదా, అదిగా చూస్తే చదవండి 91వ సంకీర్తన 12, 13, 14 చరణాలు గనక జ్ఞాపకం చేస్తే, అతడు నా నామము ఎరిగిన వాడు గనక అదిగా చూస్తుంది నేను అతన్ని ఘనపరిచేదను అంటూ అదిగా చూస్తే, శ్రమలో అతనికి తోడై ఉండేదను, అతను విడిపించు, నేను అతన్ని గొప్ప చేసేదను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. కారణం ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, అతడు నాకు ఇష్టుడు గనక అనేటువంటి మాటను, అతడు నాకు ప్రియమైనటువంటి వాడు, అతడు నాకు స్నేహితుడు గనక అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ తన యందు భయము, భక్తి, విశ్వాసం నిలిపినటువంటి, తన మీద ఆధారపడినటువంటి, ఆర్థిక పరిశుద్ధత విషయమై జాగ్రత్తగా ముందుకు సాగేటువంటి వారిని తాము నమ్ముకున్నటువంటి దేవుడు విడుబడు, ఎడబాయుడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగిన విధానం బట్టి ఈ యోసేపు చేసిన పని కనుక చూసినట్లయితే చెరసాలకు వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాడు. అయితే ప్రియులారా, యోసేపు నమ్మినటువంటి దేవుడు చేసిన పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి తీసుకుని పోయినటువంటి విధానము మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేశారు. కాబట్టి క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ మనం చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి పనికిమాలిన విషయాలు పడిపోకూడదు. ఈ లోకంలో ఉన్నది ఏంటి అనేటువంటి దాని గురించి చదువుకున్నాం కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు. ఇదేం చేస్తుందంటే సమస్త ఆజ్ఞలు అనేటువంటి వాటిని అతిక్రమింప చేస్తుంది అనేటువంటి వాటిను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ పరుగు పందెంలో మనం కూడా చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, పోరాడుచున్నటువంటి మనము, పరుగు పెడుచున్నటువంటి మనము, మనం ముందర కొంతమంది మాదిరికరమైన వారిని నిలుపుకోవాలి. భక్త మహాశయుడు పౌలు అంటాడు కదా, అదిగా క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి
నడుచుకునండి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి అనేటువంటి మాటను మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. మనం కూడా చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే మన దైనందిన జీవితంలో ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, యోసేపు లాగా పరిశుద్ధత విషయమై అదిగా కనిపిస్తే ఈ లోకం నుండి పారిపోగలిగినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి. షడ్రక మేషక అబేద్నెగోలాగా అదిగా నీ కొరకే రోషం కలిగినటువంటి జీవితాన్ని నాకు దయచేయి అనేటువంటి ప్రార్థన మనం చేయాలి. కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ స్వల్పకాలమైనటువంటి అల్పకాలమైనటువంటి సుఖాల కోసం, భోగాల కోసం, సంతోషాల కోసం, ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకున్నట్టు కొరకు మనం ఈ లోకముతో మమేకం అవటానికి, ఈ లోకంలో కలిసిపోవటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రకటన గ్రంథంలో ప్రభు అనేటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే చల్లగనైనా వెచ్చగనైనా ఉండిన నీకు మేలు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద లూక్ వార్మ్ స్టేజ్, నీవు నిలువెచ్చని స్థితిలో కనుక ఉన్నట్లయితే నీవు ఉమ్మివేయబడదవు, ఎందుకో పనికి రాకుండా పోతావు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడాలి కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉంటే నీకు మేలు, యథార్థత కలిగి ఉండట, నమ్మకత్వం కలిగి ఉండట అనేటువంటిది నీకు మేలు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ అవ్విధమైనటువంటి నమ్మకత్వము, అవ్విధమైనటువంటి పరిశుద్ధత విషయమై అన్ని విషయంలో మనం మితంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. కొన్ని విషయం నుండి పారిపోవాలా. అసలు కొన్నింటిని మన దగ్గరికి రానివ్వకూడదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడుకొని చదవండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయాన్ని గనక మనం చదువుకున్నట్లయితే 3, 4, 5 వచనాల్లో ఒక మాట తెలియచేయబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో అక్కడ మాట్లాడుతూ అంటాడు కదా. చదవండి ఏమంటాడు అక్కడ. రాజు అష్పెనజు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను. ఏమంటున్నా అంటే ఇజ్రాయిల్ రాజ్యవంశంలో ముఖ్యులై, జాగ్రత్తగా వినండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే ఎవరినైతే నపుంసకుల అధిపతికి అప్పగిస్తూ వీళ్ళని జాగ్రత్తగా తర్బియదు చేయనేటువంటి మాట చెప్తా ఉన్నారో వారి బ్యాక్గ్రౌండ్ గురించి రాజు అయినటువంటి నెబుకద్నెజరు చెప్పుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే వీరు సామాన్యులు కాదు సుమి, వీరెవరు అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే చదవండి ఏమంటాడు. ఇజ్రాయేల్ రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరయందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను అదిగా భాషను వారికి నేర్పించుము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ అంటే కొంతమంది బాలులను అప్పగించున్నటువంటి సమయంలో ఆ బాలురులో ఎవరున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే మనం ఎరిగినటువంటి దానియేలు ఉన్నాడు, మనం విరిగినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వారు ఉన్నారు అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి మనం విరిగినటువంటి ఈ దానియేలు గురించి, ఈ షడ్రకు మేషకు అబేద్నెగో గురించి ఆ రాజు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే ఇజ్రాయేలు రాజవంశంలో వీరు ముఖ్యులు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే వీరు సామాన్యులు కాదు సుమ్మి, వీరు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి వారు. అంత మాత్రమే కాదు కానీ మాట్లాడుతున్నాం కదా, తత్వజ్ఞానము కూర్చున్నటువంటి అదిగా స్థితి ఎంతో చక్కగా ఎరిగినటువంటి వారు. ఇంకా కనుక చూస్తే లోపం లేని సౌందర్యము కలిగినటువంటి వారు అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. చూడండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, ఇంత ఘనమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వీరిని రాజు అదిగా ఒక వ్యక్తికి అప్పగిస్తూ అన్నాడు కదా, మీరు ఒక పని చేయండి. ఏం చేస్తారంటే వీరు ఇది మొదలుకుని మరి కొద్ది కాలం తర్వాత ఎవరి ముందర నిలబడబోతున్నారు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే రాజు అయినా నా ముందర, రాజు అనేటువంటి నా ముందర నిలబడేటువంటి వీళ్ళు ఎలా ఉండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే నా యొక్క సన్నిధానంలో సంచరించేటువంటి వీళ్ళు ఎలా ఉండాలంటే బహు ధైర్యవంతులుగా ఉండాలా, బహు బలం కలిగినటువంటి వారికి ఉండాలా, మరింత జ్ఞానం కలిగినటువంటి వారికి, సొగసు సౌందర్యం అనేటువంటిది కలిగినటువంటి వారికి ఉండాలి. కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకాలు చేస్తే ఓ ఈ అధిపతి నీవు వీరిని తీసుకుని పోయి ఇక మీదట నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకాలు చేస్తే నేను ఏ ఏ భోజన పదార్థములను పానమునైతే చేస్తానో, అంటే నాకు ఏ ఏ ఫెసిలిటీస్ అయితే ఈ రాజ్యంలో ఉన్నవో అవన్నీ వీళ్లకు
ఇప్పించు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనమే గనక ఈ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో పొజిషన్లో ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆర్థిక గనక జ్ఞాపకం చేసినట్లయితే రాజుగారితో సమానమైన భోజనం అట, రాజుగారు పానం చేసేటువంటి పానీయములట అంటూ ఆర్థిక గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే మనం ఏం చేస్తామంటే ఎంతో సంతోషించి ఆర్థిక గనక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం గనక చూస్తున్నట్లయితే వాటిని వెంటనే ఎప్పుడెప్పుడు స్వీకరిద్దామా అనేటువంటి ఉద్దేశంతో గనక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆర్థిక గనక చూస్తున్నట్లయితే మనం ఏం చేస్తామంటే తొందరపడేటువంటి వారిగా ఉంటాము అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమ వాళ్ళారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే నేడు దినాల్లో చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మేము నిన్న ఒక ఫంక్షన్ పెట్టుకున్నామండి, మేము జరుపుకున్నటువంటి ఆ ఫంక్షన్ లో అతిగా కనుక చూస్తే ప్లేట్ ఎంతో మీకు తెలుసా అంటే ఎంత తల్లి అనుకో 1200 రూపాయలండి, 2000 రూపాయలండి, 3000 రూపాయలండి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేస్తే రాజభోజనము, రాజు చేసేటువంటి అదిగా కనిపిస్తే పానీయములు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి ప్రియులారా, అయితే ఈ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటిది వారి కొరకు ఏర్పాటు చేస్తుంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ ఈ దానియేలు, ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వీరు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేశాం. అటు చూడండి అన్న, అదిగా కనుక చూస్తున్నట్లయితే ఈ దానియేలు మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే చూడండి, ఆయన కనుక చూస్తే 5వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ చదవండి తల్లి. అక్కడ చూస్తున్నది 8వ వచనం చూడండి, అన్నట్టు కదా రాజు అదిగా చూస్తే చదవండి, రాజు భుజించు భోజనము పానము చేయ ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు అనేటువంటి ఈయన బతిమలాడుతున్నాడట. ఎవరిని? తమ మీద అధిపతిగా ఉన్నటువంటి వాడిని బతిమలాడుతూ ఉన్నాడు. ఏమని బతిమలాడుతూ ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అయ్యా దయచేసి మా మీద కనికరము చూపు, ఈ రాజు భుజించేటువంటి ఈ ఆహార పదార్థాలు మాకొద్దు, రాజు సేవించేటువంటి ఈ పానీయములు మాకొద్దు. ఎందుకంటే ఈ పదార్థాల్లో ఈ పానీయం గనక జ్ఞాపకం చేస్తే మత్తుతో కూడుకున్నటువంటి విందులు, వినోదాలతో, ఈ లోకపరమైనటువంటి సుఖాలతో మా శరీరంలో అతిగా చూస్తే సుఖింపజేసుకునేటువంటి ఈ స్థితిగతులతో ఉన్నటువంటి వీటిని బట్టి మమ్మను మేము అపవిత్రపరుచుకున్నట మాకు ఇష్టము లేదు అనేటువంటి మాటను చాలా చక్కగా తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఆ విధమైనటువంటి సమయంలో మరొకరైతే చేసినటువంటి పని కనుక చూసినట్లయితే ఇంకా కావాలని గోల చేసేటువంటి వారుగా ఉంటూ ఉండాలని చూడాలి. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధత కాపాడుకునేటువంటి విషయంలో ఈ దానియేలు అనేటువంటి ఈయన మిగిలినటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే కొంతమంది అదిగా కనిపిస్తే వాటిని అదిగా మాకు శాఖాధాన్యములు అనేటువంటి వాటిని అందించండి అని ఈ నపుంసకుల అధిపతిని కనుక జ్ఞాపకం చేసినట్లయితే బతిమలాడారు అనే మాట తెలియజేస్తున్నారు. దేవుడు ఆ అధిపతితో ఉన్నాడు. అదిగా చూస్తే దానియేలు చేసినటువంటి ఆ విజ్ఞాపన అనేటువంటి దాన్ని అంగీకరింపజేశాడు. అందును బట్టి దానియేలు చాలా చక్కగా, చాలా పరిశుద్ధంగా, చాలా ఘనంగా ముందుకు సాగినటువంటి విధానాన్ని బట్టి దేవుడు దానియేలును ఎంతగా హెచ్చించాడంటే పరిశుద్ధత విషయమే అంతగా తపన పడినటువంటి, తృష్ణ కలిగినటువంటి, పోరాటం చేయించినటువంటి ఈ దానియేలు ఎంతగా హెచ్చించాడు. రాజులైతే మారిపోతున్నారు కానీ దానియేలు సీటు మాత్రం ఎప్పుడు ఆడే ఉంది. నెబుకద్నెజరు మారిపోయాడు, నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సరు మారిపోయాడు, అదిగా దర్యావేషు మారిపోయాడు, కోరెషు మారిపోయాడు. అయితే దానియేలు మాత్రం
ప్రధానుడిగా గనక జ్ఞాపకం చేస్తే, ఆ రాజ్యంలో సంస్థానంలో గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, అక్కడ వాళ్ళందరూ గనక చూసినట్లయితే చాలా ఉపకారిగా ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించడానికి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ నీవు దేవుని పరిశుద్ధత విషయమే కనుక చూసినట్లయితే జాగ్రత్తగా ఉన్నట్లయితే, అదే కదా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఎక్కడ అతిగా కనిపిస్తుంది యోబు గ్రంథము 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని నీవు బతిమలాడుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. తర్వాత అన్నట్టు కదా, ఆయన నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, మొదట కొద్దిగా నీ స్థితి ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందేదవు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఎప్పుడు మనకి జీవితాలు మనకు కుటుంబాలు అనేటువంటిది మహా అభివృద్ధిలోనికి తీసుకుపోబడతావి, గణపరచబడతావి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆయన కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సీక్ యువర్ లార్డ్ యావే. దేవుని వెతకాలి, మీరు దేవుని బతిమలాడుకోవాలి, ఈ లోకంలో కాదు. ఇంకా అన్నట్టు కదా, మీరు యథార్థవంతులుగా పరిశుద్ధులుగా మీరు ఉండాలి అనే వాడు తెలియజేస్తున్నాడు. యోసేపు యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుని వెతికాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు చాలా పవిత్రులుగా ఉన్నారు, యథార్థులుగా ఉన్నారు. అందరిని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే దేవుడు వారిని ఎంతగానో గణపరిచాడు అనేటువంటి మాటను మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేశారు. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ నువ్వు పరిశుద్ధత విషయమే, ఈ లోక మాలిన్యం విషయమే జాగ్రత్తగా ఉండి, మితముగా ఉండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు విషయమే నువ్వు దూరంగా గనక వెళ్ళటానికి ఇష్టపడితే, దేవుడు చేసేటువంటి ఘనమైనటువంటి పని గనక జ్ఞాపకం చేస్తే నీతో ఒక నిబంధన చేస్తాడు. ఏంటి ఆయన చేసేటువంటి ఆ నిబంధన ఎలా ఉంటుంది? ఆ నిబంధనకు మనం వారసులు అవ్వాలంటే అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి అదిగా కొన్ని వచనాల్లో మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, అక్కడ ఆయన మాట్లాడుతుండే కదా, యెషయా కుమారుడు యూదారాజు అనేటువంటి యెహోయాకీము దినములలో యెహోవా వాక్కు యిర్మీయాకు అదిగా యెహోవా నుండి అదిగా యెహోవా వద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చాననే మాట తెలియజేస్తున్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు తన దాసుడు నోటిపూర్వ ప్రవక్త అయినటువంటి యిర్మీయాతో అనేటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. ఓ యిర్మీయా, నువ్వు పంచే, నువ్వు చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, 2వ వచనం చదవండి. ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నీవు అదిగా కనుక చూసినట్లయితే రెకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోనికి అదిగా కనిపిస్తుంది గదుల్లో అదిగా ఒకదానిలోనికి వారిని తోడుకొని రమ్ము అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలను. వచ్చిన తర్వాత యిర్మీయా నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే త్రాగుటకు వారికి ద్రాక్షారసము ఇమ్ము. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వసృష్టికి నిర్మాణకుడు, ప్రాపకుడైనటువంటి దేవుడు యిర్మీయా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట కనిపిస్తే, యిర్మీయా నువ్వు ఒక పని చేయాలా? ఏం చేయాలంటే రెకాబీయుల యొద్దకు నువ్వు వెళ్ళు. రెకాబీయుల యొద్దకు వెళ్ళి నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే వారిని యెహోవా మందిరంలోనికి తీసుకురా. తీసుకువచ్చి వాళ్ళకి ఒక గదిని ఏర్పాటు చేసి నువ్వేం చేస్తావు? వాళ్ళు తాగటానికి కావలసినంత ద్రాక్షారస వాళ్ళకు ఇచ్చేసే అనేటువంటి మాట తెలియజేసిన వాడుగా ఉంటూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాడు ఎప్పుడైతే ఆజ్ఞ సెలవిచ్చాడో దేవుడు, వెంటనే యిర్మీయా చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే రెకాబీలందరినీ సమకూర్చాడండి. రెకాబీలందరినీ సమకూర్చి ఆర్థిక కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే, ఓ ఈ రెకాబీలారా, మీ కొరకు శ్రేష్టమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ఘనమైనటువంటి ద్రాక్షారసము సమకూర్చబడి ఉన్నది కాబట్టి మీ ఇష్టం, మీరు ఎంత తాగుతారో తాగండి, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఉండండి అనేటువంటి మాటను ఆయన తెలియజేసినటువంటి వాడిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమ నడిచిపడే వాళ్ళ ఎప్పుడైతే ఈ ఆతికాత మాట ఈ రెకాబీలు వినటం జరిగిందో యిర్మీయా నోట, ఆ సమయంలో వారు మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే చదవండి, 6-7 వచనాల్లో వారు అంటారు కదా, మా పితరుడగు రెకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించరు గనుక మేము ద్రాక్షారసము త్రాగము. గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా, దైవజనుడు అయినటువంటి ప్రవక్త అయినటువంటి యెహోవా నోటిపూర అయినటువంటి యిర్మీయా అనేటువంటి ఈయన శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం తీసుకుని వచ్చి రే బాబు తాగండి రా అంటుంటే వీరేమన్నారు, మేము తాగం,
మేము తాగం, మాకు అవసరంలే ఈ దరిద్రపు ఈ పనికి మళ్ళపు పానీయము అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ, అరే బాబు ఎందుకు మీరు తాగరు? తాగపోవటానికి గల కారణం ఏంటి? దీనికంటే మరొక కొత్త రకమైనటువంటి మరింత శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం ఏమైనా ఉన్నదా? ఉంటే చెప్పండి, దాన్నైనా నేను మీ కొరకు తెప్పిస్తాననే మాట తెలియజేస్తున్న వీరాను కదా. దీనికంటే గొప్పది కాదు కదా, దానికంటే మరింత గొప్పదాన్ని తీసుకొని వచ్చినాం, కానీ మేము తాగేది లేదు. కారణం ఏంటంటే మా పితరుడైనటువంటి రెకాబు యొక్క కుమారుడైనటువంటి యెహోనాదాబు అని ఆయన ఉన్నాడు, మీరు తెలుసు కదా. ఆ యెహోనాదాబు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మేము కానీ మా కుటుంబంలో మా తరం వాళ్ళు కానీ ఎవరును ద్రాక్షారసం తాగటానికి వీళ్ళేనే లేదని చెప్పి అంటండి. రెకాబు చనిపోయాడు, రెకాబు యొక్క కుమారుడైనటువంటి యెహోనాదాబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకా చాలా తరాలు గడిచిపోయినాయి, చాలా మంది చనిపోయారు మధ్యలో. అయినా కానీ యెహోనాదాబు ఇచ్చాడు చూసారా ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మాత్రం తర్వాత వచ్చుచున్నటువంటి కుటుంబాలు కనుక చూస్తే, తరాలు కనుక జ్ఞాపకం చేస్తే పెడ చెవున పెట్టలేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ, ఈ రెకాబీలు కలిగినటువంటి ఈ నిబద్ధత, ఈ నిష్ఠ అనేటువంటిది, పరిశుద్ధత విషయమే వారు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క తృష్ట అనేటువంటి దాన్ని ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు చూస్తా ఉన్నాడు. చూస్తున్నటువంటి దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే, నేను పెందల కడనే లేచి నా జనులైనటువంటి వారి వద్దకు ప్రవక్తలను యాజకులను ఏర్పాటు చేయబడినటువంటి వారిని పంపి, అరే బాబు మీరు అలా ఉండండి, ఇలా ఉండండి, అది చేయండి, ఇది చేయమాకండి అని చెప్తుండే నా మాట వింటలేదే. అయితే రెకాబీలను మీరు చూసారా? చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎంత చక్కని మాదిరి అనేటువంటిది, ఎంత ఘనత అనేటువంటిది తండ్రి అయినటువంటి దేవుని వద్ద నుండి వీరు పొందుతున్నారు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అదిగా కనిపిస్తే దావీదు నా హృదయానుసారుడని చెప్పినటువంటి దేవుడు, అదిగా కనిపిస్తే నోవాహు నీతిమంతుడని చెప్పినటువంటి దేవుడు, మోషే కనుక చూస్తే నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడని చెప్పినటువంటి దేవుడు, ఇది నా రెకాబీలు అనేటువంటి వాడు చూసినటువంటి వాడే మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే, ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితము అది కలిసి యెహోనాదాబు అనేవాడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి ఇంతకాలము ఈ తరాలను కూడా పరిశుద్ధతను కాపాడుకుంటున్నవే, మరి నేను రేకాబు కంటే గొప్పవాడిని కదా? రేకాబు అయితే జస్ట్ అదిగా యెహోనాదాబు ఓరల్గా మాటకు ఒక మాట చెప్పాడు, నోటి మాటతో. అయితే దేవుడు ఏం చేశాడు? సీనాయి పర్వతం మీద మోషేకు అదిగా కలిసితే రాతి పలక మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. శాశ్వతంగా నిత్యంగా ఉండే నిమిత్తమే ఆజ్ఞలు అనేటువంటి వాటిని వారికి ఇస్తే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా మరి నా ఆజ్ఞలు మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు? చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ రెకాబీలు కనుక జ్ఞాపకం చేస్తే చాలా మితంగా ఉంటున్నారు, చాలా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కారణం ఏంటంటే ఈ యెహోనాదాబు చెప్తాడు కదా, ఈ రెకాబు చెప్పినటువంటి మాట చూస్తే మీ జీవితాలు సులభంగా తేలికగా ఉండాలంటే, మీ జీవితాలు పరిశుద్ధత కలిగి ఉండాలంటే, మీ జీవితాలు దేదీప్యంగా ఉండాలంటే ఆయన ముందరగానే చెప్పాడు కదా, యెహోనాదాబు కనుక చూస్తే మీరు ద్రాక్షారసము తాగడానికి వీల్లేదు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ, ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మరియు మీరేం చేయాలంటే చూడండి, మీ కొరకు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు అదిగా కనిపిస్తే ఉండకూడదు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ, ఆ కింద వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, మీరు పరవాసము చేయు అదిగా కనిపిస్తే దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములన్నీ గుడారముల్లోనే మీరు నివసించవలను అనేటువంటి మాటను ఆజ్ఞాపూర్వకంగా తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ, కేవలం ద్రాక్షారసం మాత్రమే కాదు, కానీ ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఈ లోకంలో మీకేమొద్దు, ఇళ్ళు వద్దు, ద్రాక్ష తోటలు వద్దు, మరొకటి ఏమి వద్దు, అయినా మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, మీరు సమృద్ధి కలిగిన వారిగా ఉంచారు, మీరు సంతోషం కలిగిన వారిగా
ఉంటారు. కారణం ఏంటంటే ప్రియులారా, అదిగా యోనాదాబుకు బాగా తెలుసు. ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, నరుడు రొట్టె వలన, ఆహారం వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అనేటువంటి వచనం ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించడానికి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదిగా కనిపిస్తుంది, మీ కొరకు ఇల్లు కట్టించుకోవద్దు అంటే. చాలా మంది కనుక జ్ఞాపకం చేస్తే దేవునికి ఆజ్ఞను అతిక్రమించి చాలా మంది దేవునికి విరుద్ధంగా ఇల్లు కడుతున్నారు. దేవుడు కట్టుకోమంటే దట్స్ యాక్సెప్టబుల్, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దేవుడు యందు భయం లేకుండా, దేవుని యొక్క ప్రేమ లేకుండా చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారట. అయితే వాటి గురించి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ యెషయా గ్రంథము 5వ అధ్యాయం కనుక జ్ఞాపకం చేసినట్లయితే 9వ వచనంలో 2వ భాగంలో మాట్లాడుతుంటారు కదా, నిజముగా గొప్పవియు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము చివరి లైన్ చూడండి. అదిగా నిజముగా గొప్పవియు, చాలా జాగ్రత్తగా ఉండండి, దివ్యమైనవి అయినా ఇండ్లు అనేకములు అదిగా నివాసులు లేక. ఈ ఇల్లు ఎలాంటివట? గొప్పవట. ఈ ఇల్లు ఎలాంటివి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దివ్యమైనవి, ఎంతో అందమైనవి, ఎన్నో సౌకర్యాలు కలిగినవి అనేటువంటి మాటను తెలియజేసి ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించడం క్రీస్తు ప్రేమించబడి వాళ్ళారా, రెకాబీల పితృడైనటువంటి ఈ యెహోనాదాబు చెప్పుచున్న మాట కనిపిస్తలైతే మీ కొరకు ఇల్లు అవసరంలా. దేవుడు మీకున్నాడు రా బాబు, దేవుడు ఉంటే మీకు ఇల్లు ఎందుకు, దేవుడు ఉంటే మీకు ఇంకా ఇంకోటి ఎందుకు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆయన దేవునితో మాట్లాడుతూ దేవునికి విజ్ఞాపనం చేస్తూ అంటారు కదా, దేవా యెహోవా ఆకాశమందు నీవు నాకుండగా నాకేమియు అక్కరలేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మనమే ముఖ్యమంత్రి గారి స్నేహితులు అనుకోండి, లేదంటే మనమే ముఖ్యమంత్రి గారు అనుకోండి, లేదు ముఖ్యమంత్రి గారి స్నేహితులు అనుకోండి, మన పర్సు మర్చిపోయిన బాధలే. మనం కనుక చూస్తే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అది కాక చూసినట్లయితే మురికి వస్త్రాలతో వెళ్ళిన బాధలే. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, నేను ఇక్కడ నుంచి పలానా చోటకి వెళ్ళేసరికి నా స్నేహితుడికి మంచి డ్రెస్ వచ్చేసేయాలంటాడు. అది కాక చూస్తే వాడికి ఏమేం కావాలో అన్నీ కావాలనేటువంటి మచ్చను తెలియజేస్తుంటాను. చూడు. ఆయన ఒక ఆర్డర్ వేస్తూ ఉంటుంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ రాష్ట్రం మొత్తం కనుక చూస్తే మనం ఎక్కడ తిరిగినా కానీ మనల్ని అడ్డగించేటువంటి వాడు ఒక్కడు కూడా ఉండడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడు. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అధికారం ఎంత? ఈ రాష్ట్ర స్థాయి వరకే. ప్రధానమంత్రి గారికి ఉన్నటువంటి అధికారం ఎంత అంటే దేశం వరకే అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. వీళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్తానో పక్క దేశానికి వెళ్తానో అక్కడ వీళ్ళ పరిస్థితి అనేటువంటి కనుక చూస్తే దయనీయంగా కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మన దేవుడి యొక్క పరిస్థితి కనుక చూస్తే ఆయన యొక్క ఆధిపత్యము, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క సర్వశక్తి మొత్తము ఎంత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే సృష్టి మొత్తం ఆయనే. ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట అనేటువంటిది చెల్లుతుంది, అందులో ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడదు. కాబట్టి ప్రియులారా, సత్యాన్ని గుర్తెరిగాడు కాబట్టి యెహోనాదాబు అంటాడు, రే పిచ్చోళ్ళారా, మీరు ద్రాక్షారసమును తాగమాకండి, మీ కొరకు ఇల్లు అవసరం లేదు, మీరు నాటాల్సినటువంటి విత్తనాలు నాటాల్సినటువంటి పని లేదు, ద్రాక్ష తోటలు మీకు అవసరం లేదు, మరొకటి మీకు అవసరం లేదు, మీరేం చేస్తారంటే దేవుని మీద మీరు ఆనుకొనండి అనేటువంటి మాట చెప్తే ప్రియులారా, ఆ మాటను వారికి హృదయంలో చాలా చక్కగా పదిలపరుచుకున్నారు. ఈ లోకంలో ఘనత కాదు, ఈ లోకంలో మరొకటి కాదు, ఈ లోకంలో అధిక చూస్తే విందులు వినోదాలు ఆహార పదార్థాలు మరొకటి కాదు. అధిక కనుక చూస్తే దేవునికి ఆజ్ఞలకు లోబడి ఉండటమే ప్రాముఖ్యం. అదే మన జీవితాలకు విలువ, అదే మన జీవితాలకు సువాసన, అదే మన జీవితాలకు అధిక చూస్తే జీవ నిత్య కిరీటం అనేటువంటిది తీసుకువస్తుంది అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగినటువంటి వీరు ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాట చూస్తే ద్రాక్షారసం మీద నాగనే తాగం, మాకు అవసరం లేదు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటాను. చూడండి ప్రియులారా, ఈ మాట చెప్పినటువంటి విధానాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు పరవశించి మురిసిపోయి చేసినటువంటి పని కనుక చూస్తే చదవండి 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 19వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ అన్నట్టు కదా, కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సన్నిధిలో ఏమో కనబడలేదు. ఇంకా ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము ఎక్కడున్నారు మీరు? 35:19 కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి తల్లి. ఆయన ఏమంటాడు, నా సన్నిధిలో
నా సన్నిధిలో నిల్చుటకు రెకాబు కుమారుడైన యెహోనాదాబుకు సంతతి వాడు ఎన్నడూ ఉండకుండా మానడు. గమనించండి క్రీస్తు ప్రేమ చూడండి వాళ్ళ ఈ మేడ్ ఏ కావెనెంట్. ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు. అలనాడు దావీదుతో నిత్య నిబంధన చేస్తాడు. ఏంటి ఆయన దావీదుతో చేసినటువంటి నిబంధన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ గర్భవాసం నుండి వచ్చుకుంటూ నిత్యము సింహాసనాసీనుడిగా ఉండక మానడు అన్నాడు. ఈరోజు రెకాబీల వంశస్థులైనటువంటి వారితో నిబంధన చేస్తా ఉన్నాడు. మీరు కలిగినటువంటి ఈ పరిశుద్ధత, అదిగా చూస్తే పరిశుద్ధత విషయమే మీరు కలిగినటువంటి ఈ నిష్ఠ, ఈ నియమము, ఈ యొక్క స్థితిని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, యెహోనాదాబు సంతతి వాడు అదిగా కనుక చూస్తే నా సన్నిధిలో నిత్యము ఉండక మానడు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేస్తే పనికిమాలినటువంటి విషయాల నిమిత్తమే మనం జాగ్రత్తగా ఉంటే, మన పరిశుద్ధతను అదిగా నాశనం చేసేటువంటి, మనకు యథార్థతను నాశనం చేసేటువంటి ఈ విషయాల నిమిత్తమే మనం గనక జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు చేసేటువంటి పని గనక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఒకటి మనల్ని హెచ్చిస్తాడు, రెండవదిగా గనక జ్ఞాపకం చేస్తే ఆయన మనతో నిశ్చయ నిబంధన అనేటువంటిది చేస్తాడు అనేటువంటి మచ్చను తెలియజేయడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మనం చేసేటటువంటి పని గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నీ తెలిసి దేవుడు ఆజ్ఞలకు లోపడితే మన జీవితాలు, కుటుంబాలు నెమ్మదిగా ఉంటావా అన్న సంగతి తెలుసు, సంతోషంగా ఉంటావన్న సంగతి తెలుసు, అభివృద్ధికరంగా ఉంటావన్న సంగతి తెలుసు, ఆరోగ్యకరంగా ఉంటావనే సంగతి తెలుసు. ఒకవేళ ఇబ్బంది, ప్రతికూలత, అనారోగ్యం వచ్చినా కానీ దేవుడు చూసుకుంటాడు, మనల్ని విడిచిపెట్టడు, మనకు సహాయం చేస్తాడు అన్న సంగతి కూడా బాగా తెలుసు. అన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర దేవుని ఆజ్ఞలకు లోబడడం, అదిగా కనుక జ్ఞాపకం చేస్తే దేవుడు అంటే లక్ష్య పెట్టినటువంటి వారుగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, దేవుడు అంటే భయం లేకపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలు ఎందో అదిగా కనిపిస్తే నీకు లక్ష్యం అనేటువంటిది లేనట్లయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తాను, నీ కొరకేదో సంపాదించుకుంటాను అనేటువంటి వెర్రి తాపత్రయము అనేటువంటిది కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే మన జీవితాలు ఎలా ఉంటవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ గెహజీ లాగా ఉంటవి. గెహజీ లాగుంటవి. గెహజీ దగ్గర కావలసినంత డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా ఎక్కడిది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, సిరియా సైన్యాధ్యక్షుడు అనేటువంటి నయమాను ఎంతో డబ్బు ఇచ్చాడు. డబ్బు అయితే ఇంటి నిండా ఉంది, కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ డబ్బును అనుభవించడానికి గెహజీకి ఇప్పుడు ఆరోగ్యం లేదు. డబ్బు లేనటువంటి సమయంలో తన ఆపదల్లో, తన ఇబ్బందులో, తన ప్రతికూలతలో, తన అవసరతలో కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా తన వెంట, తన పక్షాన ఉండేటువంటి చాలా మంది ఆ రోజు ఉన్నారు. ఈ రోజు తాను కలిగిన తన కుటుంబములకు తెచ్చుకున్నటువంటి ఈ కుష్ఠరోగాన్ని బట్టి ఊరు మొత్తం ఈయన విడిచిపెట్టినటువంటి విధానం అనే మాటను మనం ఎరిగినటువంటి వారమైనటువంటి మాట తెలియజేసారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తాత్కాలికమైనటువంటి సుఖాలు, తాత్కాలికమైనటువంటి ఆకగాన్ని చూస్తే మెప్పులు, గొప్పల కోసం మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే శాశ్వతమైనటువంటి వాటి పోగొట్టుకుంటూ ఉన్నామేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలనేటువంటి మాట తెలియజేసారు. ఎలా అనగా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏలియా తర్వాత కనుక జ్ఞాపకం చేస్తే ఎలీషా అనేటువంటి దైవజనుడు దేవుడు ఎంతో ఘనపరిస్తే, ఎలీషా అనంతరం ఉంది ఎవరు? ఎలీషా తర్వాత ఎవరుంది? ఎలీషా తర్వాత సెకండరీ లీడర్షిప్ లో ఎలీషా కనుక వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరు? గెహజీ తప్ప శిష్యులు వేరొకరు లేడు అనే మాట తెలియజేస్తుంటారు. అయితే ప్రభువునందు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ గెహజీ చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, ఏసావు అనేటువంటి ఆయన అదిగా ఎర్రని ఆ కూర అయినటువంటి చిక్కుడుగా కూర కోసం ఎలాగైతే ఆశపడి జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు, ఈ గెహజీ అనేటువంటి ఈయన కూడా చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నయమాను తీసుకుని వచ్చినటువంటి ఆ చిన్నపాటి, ఆ కొద్దిమైనటువంటి బహుమానాల్లో నేనంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, ఒకవేళ అదిగా చూస్తే నువ్వు యథార్థంగా పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే ఏలియా తర్వాత నెక్స్ట్ సీట్ నీదే కదా. నెక్స్ట్ సీట్ నీదైనటువంటి సమయంలో నిజంగా నీకు కనుక అవసరం అయితే, ప్రభువా నాకు బంగారం అవసరమైంది, నాకు ధనం అవసరమైంది, నాకు వస్త్రాలు అవసరమైనవి, నాకు కావాలి, ఇంత కావాలి, అంత కావాలని నువ్వు అడిగితే ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, అదిగా కనిపిస్తే సర్వ సంపదలు కలిగినటువంటి దేవుడు నీకోసం బంగారం ఇవ్వడా, నీకోసం వెండి ఇవ్వడా, నీకోసం సర్వసంపదలు ఇవ్వడంటే ఏదైనా ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ఆయన బంగారము నాది,
వెండి నాది అనేటువంటి వచనం ఆయన తెలియజేస్తూ ఉంటుంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ పత్రికల్లో భక్తమాసుడు పౌలు మాట్లాడుతున్నాడు కదా, బుద్ధియు జ్ఞానము ఇవి పక్కన పెట్టినట్లయితే సర్వ సంపదలు, ఈ లోకంలో సంపదలన్నీ కనుక జ్ఞాపకం చేస్తుంది ఎవరి వద్ద ఉన్నవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది దేవుని వద్ద ఉన్నవి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటారు. చూడగల గమనించడానికి ఇస్తుంది ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో చాలా మంది మనం అనుకుంటున్నాం కదా చాలా సంపదలు ఉన్నవని అనుకుంటున్నాం. అయితే మన దగ్గర ఉన్నటువంటి సంపదతో మనం సుఖపడేదేం లేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారు దివంగత జయలలిత గారి ఆస్తులు దరిదాపుగా 2,000 కోట్లు అంట. అది చనిపోయింది. నెక్స్ట్ దానికి వారసులు ఎవరు లేనటువంటి విధానాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తే ప్రభుత్వం వాళ్ళ ఆస్తులన్నీ అతిగా గంధిస్తే ప్రభుత్వ పరం చేసేసుకున్నారు. గమనించండి క్రీస్తు ప్రేమ ఎంత అంట, 1,00,000 అది 2,00,000 20,00,000 అంటే దరిదాపు 1,000 కోట్ల రూపాయలు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 1,000 కాదు కదా, అదిగా లక్షల కోట్ల రూపాయలు అనేటువంటి నీ దగ్గర ఉన్న కానీ దేవుడు గనక నీ దగ్గర కనుక లేకపోయినట్లయితే పరిశుద్ధత అనేటువంటిది యథార్థత అనేటువంటిది అదిగా నమ్మకమైనటువంటి స్థితి అనేటువంటిది కనుక నీ దగ్గర కనుక లేనట్లయితే నువ్వెందుకు పనికిరావు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. జ్ఞాపకం చేసుకో. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ పరిశుద్ధత అనేటువంటిది మనం కలిగి ఉండటం వల్లనే మనం నిత్యమైనటువంటి జీవకిరీటం అనేటువంటి పొందుతాము అనేటువంటి సత్యాన్ని బయలుపరుస్తూ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న భక్తమాసుడు పౌలు మాట్లాడుతుంటారు కదా, 10 మంది పోరాడువాడు అన్ని విషయములలో మితముగా ఉండవలన కదా అనేటువంటి వచనం తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మితంగా ఉండాలి అనేటువంటి వచనం తెలియచేస్తుండొచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి మితంగా లేదు. ఈ లోకంలో కావాలంటున్నాం. ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేస్తే ఇంకా సంపాదించుకోవాలనేటువంటి వెర్రి తాపత్రయం అనేటువంటిది కలిగినటువంటి వారుగా ఉంచి ఉంటానని జ్ఞాపకం చేస్తుంది. మన ఒక ఆవిడ వచ్చి చెబుతోంది, అంతకుముందు కనుక జ్ఞాపకం చేస్తుంటే పాస్టర్ గారు మీరు కూడా చాలా మంది ఎరుగుతారు, పేరైతే బయట పెట్టేటువంటి ఉద్దేశం లేదు కానీ ఆమె చెబుతున్న పాస్టర్ గారు మా అబ్బాయిని పెద్దోడిని అమెరికా పంపించాలనుకుంటున్నామండి, ప్రార్థన చేయండి అంది. సరే అయ్యగారు అందరూ ప్రార్థన చేశారు. అదిగా కనిపిస్తే పెద్దవాడు అమెరికా వెళ్ళాడు. పాస్టర్ గారు వ్యాపారం సరిగా లేదండి, పాస్టర్ గారు చిన్న కొడుకు చదువుకున్నాడండి, చదువులో సహాయం చేయండి అనే మాట చెప్తా ఉంటుంటే అయ్యగారులు అందరూ ప్రార్థన చేశారు. ప్రభునందు ప్రేమైనటువంటి వాడి బెంగళూరులో అదిగా మంచి ఉద్యోగం వచ్చింది. మొన్నటి దినాన రాత్రికాలంలో ఉసురు మహావేశం గుడి చుట్టూ తిరుగుతుంది. ఏం తల్లి ఏంటి బాగాలేదా నీకు, ఏమైందమ్మా ఏంటి అని అడుగుతున్నటువంటి సమయంలో అదిగా కనుక నేను చూసుకోండి ఆ రోజు నాతో పాటు ఒకళ్ళిద్దరు అయ్యగారులు అన్నట్టున్నారు. మీకు ఎవరైనా చెప్తారని చూస్తున్నా, నాతో పాటు ఉన్నవాళ్ళు లేరు, ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏమైంది, ఆరోగ్యం చాలా పాడైపోతుంది, అదిగా మునుపున్నటువంటి ఆ తేజస్సుని ముఖంలో కనపట్టలేదు. ఏంటంటే అవన్న మాట కనిపిస్తే పాస్టర్ గారు చాలా బాధలండి అంది. ఏం బాధలు అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. అవునా ఏమైంది తల్లి అంటే అదిగా చిన్నోడు చదువు అయిపోయింది అన్నావు కదా, వాడికి ఉద్యోగం రాలేదంటే ఉద్యోగం వచ్చింది పాస్టర్ గారు బెంగళూరులో, నెలకి 50-60 వేలు జీతం వస్తుంది, సరిపోలేదండి అంది. నెలకి ఎంత వస్తుందట, 50-60 వేలు జీతం వస్తుంది, సరిపోలేదట. వాళ్ళ ఆయన వ్యాపారం అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒక మంచి సొంతదైనటువంటి కొన్ని లక్షల రూపాయల విలువ కలిగినటువంటి స్థలంలో పక్కా భవనం అనే మాట తెలియజేస్తుంటాను. చూడు సొంత అదిగా ఘనమైనటువంటి ప్రదేశాలుగా చూసినట్లయితే మంచి నిర్మాణం అనే మాట తెలియజేస్తుంటాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి అయితే అంత కలిగినటువంటి ఆవిడ చేంజ్ అవుతుంది పాస్టర్ గారు, ఫైనాన్షియల్గా వీఆర్ ఫేసింగ్ సో మెనీ ట్రబుల్స్, అదిగా చాలా ప్రతికూలతలు ఇబ్బందులు మేము ఎదుర్కొంటాం అనేటువంటి మాట చెప్పేసరికి నేను అన్నాను కదా క్రీస్తు పిల్ల నిజమేనమ్మా ఎటు సరిపోద్దు మీకు చాలదులే అనేటువంటి మాట చెప్పడం జరిగింది. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే పరిశుద్ధత కలిగి ఉండి అన్నా క్యాంటీన్లో తిని దేవుని కొరకు రోషం కలిగిన వారు లేరా? ఇంటింటికి భిక్షాటన చేస్తూ రాత్రికాలంలో ఎక్కడ పడుకోవాలనేటువంటిది అదిగా కనిపిస్తే ఎరగనప్పటికీ దేవుడు ఏదో ఒక చెట్టో ఏదో ఒక పుట్టో ఏదో ఒక అదిగా కనిపిస్తే దాక్కునే ప్రదేశం చూపిస్తాడు. ఏది దొరకపోతే అదిగా కనిపిస్తే మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన సిమెంట్ వరలైనా పడుకోవచ్చులే అని పరిశుద్ధత కలిగిన వారు లేరా? పిల్లారా దేవుడు అంతిస్తే ఇంకా లేదంటే ఎంత కావాలి అంటే ఎంత కావాలి మనం బతకటానికి, ఎంత కావాలి మనకు? పోనీ ఒక 100 కోట్లు ఇస్తే సరిపోద్దా మనకి? 100 కోట్లు ఇవ్వగానే ఏమంటాం, ఇంకా 100నండి, ఇంకొక 200 అయితే సరిపోరా బాబు అని ఇంకో 200 అనుకో. మనం ఏమంటాం, ఆ 200 ప్లస్ మునుపు 100 కోట్లు అయిన పాస్టర్ గారు రౌండ్ ఫిగర్గా 700 కోట్లు కూడా ఇచ్చేస్తే 1000 కోట్లు అవుతుంది అంటే పోరా బాబు అని అనుకోండి, ఆగుతాం లేనే లేదు. పోనీ ఇందులో మనం ఎంత తింటాం?
ఇందులో మనం ఎంత మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి సంతోషిస్తాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే నథింగ్ అనేటువంటి వాచను అదిగా చూసినట్లయితే తెలియజేస్తుండొచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే చాలా వేల కోట్లు కలిగినటువంటి వారు వారి యొక్క అవసాన కాలంలో వారి చివరి జీవితాలు కనుక జ్ఞాపకం చేసినట్లయితే తాగటానికి అదిగా గ్లాసులు మంచినీళ్ళు అందించే సహాయం లేక దప్పికతో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేల కోట్లు అయితే ఉన్నాయి, వందల కోట్లు అయితే ఉన్నాయి, బోబెట్టేవాళ్ళు లేక ఆకలి బాధతో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ప్రియులారా, మన దేవుడు నిన్ను కలుగజేసినటువంటి నీ దేవుడు ముప్పొద్దుల ఆహారం అనేటువంటిది పెడతా ఉండే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే పరిశుద్ధత విషయమై, యథార్థత విషయమై, ఆ నీతి కిరీటం అనేటువంటిది పొందిన నిమిత్తమే మనము అన్ని విషయంలో ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే మితముగా ఉండాలి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమ వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న అమితమైనటువంటి స్థితి అనేటువంటి కోరుకుంటూ అదిగా పనికి మాలినటువంటి బహుమానాల వైపు ఈ గ్యాస్ అనేటువంటి వాడు పరుగు పెట్టి తీరా ఏం తెచ్చుకున్నాడు వీడు అనుకున్నాడు కదా, అదిగా కనుక చూస్తే వెండి తెచ్చుకున్నా, బంగారం తెచ్చుకున్నా, మంచి మంచి వస్త్రాలు తెచ్చుకున్నా అనుకున్నాడు. తీరా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత వాడికి అర్థమైంది ఏంటంటే వెండి బంగారం ఏమో అవి పక్కన పడిస్తే ఏం తెచ్చుకున్నాడు వాడు? కుష్ఠు రోగమును తన యొక్క కుటుంబం కోసమో తెచ్చుకున్నటువంటి వాడిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఇదే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము చివరి వచనాలు కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆ దైవజనుడు అయినటువంటి ఎలీషా మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నైతే ద్రవ్యమును అతిగా కనుక చూసినట్లయితే చదువుతాలు ఏమంటారు అక్కడ? ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను అదిగా కనిపిస్తే ఇంకా కనిపిస్తే దాసదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇస్ ఇట్ ద టైం? ఇది సమయమా? నువ్వు గొర్రెలు అనేటువంటి వాటిని, బంగారం అనేటువంటిది, వెండి అనేటువంటిది, మరొకటి ఈ లోకంలో సంపాదించుకుంటానికి ఇది సమయమా? అసలు ఇది నీకెందుకు? నీకు దేవుడు ఉంటే చాలదా? నీకు దేవుని కృప ఉంటే చాలదా? భక్త మహాశ్రయుడు అనేకమైనటువంటి సంఘాలు కట్టినటువంటి, అనేక ఆత్మలను రక్షించినటువంటి, అనేక అద్భుతాలు చేసినటువంటి పౌలు ఒకానొక దినమున తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయొచ్చు అన్నాడు కదా, దేవా యెహోవా నా దేహంలో ఉన్న ఈ ముళ్ళను తీసేయ్ అన్నాడు. అవునా అంటూ నవ్వుతూ ఆయన అన్నాడు, ఉన్నాయి అట్ట అన్నాడు. ఏమన్నాడు? ఉండనే అన్నాడు. అదేంటి నాదా అన్నాడు. మరి పిచ్చోడా, నువ్వు ముళ్ళును చూస్తున్నావు, ముళ్ళు కాదు నువ్వు చూడాల్సింది, నా కృప నీకు తోడుగా ఉంది, అది చూడు. అది చూస్తే ఈ ముళ్ళు నీకు అంతా పెద్దదేమీ కాదు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో మనం సంపాదించుకోవడం కోసం కాదు, ఈ లోకంలో సుఖపడటం కోసం కాదు, ఈ లోకంలో పెత్తనాల కోసం కాదు, మనం ఈ లోకంలో ఎందుకు సజీవ లెక్కలో ఉంటున్నాము అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే మరొక దినం అనేటువంటిది దేవుడు మనకు ఎందుకోసం ఇస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికి, ఆయన యొక్క సువార్తను అనేకులకు వెదజల్లటానికి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు మనం ఎలా ఉంచున్నాం ఈ లోకంలో మరొక దినం అనేటువంటిది సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఎందుకోసం ఇస్తున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆయన పని ఈ లోకంలో మనం చేయటానికి, ఆయన పని చేయటానికి అనే మాట తెలియజేస్తున్నాడు. చూడను ఆ పని ఎలా చేయాలనేటువంటి దాని గురించి ఈ దినాన మత్తయి సువార్తలో కనుక జ్ఞాపకం చేస్తే ఉపమాన రీతిగా ఎలా చెప్తున్నాడు? ఉపమాన రీతిగానా ఏమ్మా? ఉపమా కాదా? ఉపమాన రీతిగా గనక జ్ఞాపకం చేస్తే ఆయన వారికి ఇలాగో బోధించను అంటూ ఆర్థిక గనక చూస్తే ఏమంటాడు? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో గనక జ్ఞాపకం చేస్తే ఒక యజమానుడి తోటలో పని చేయటానికి ఆయన ఉదయాన్నే కొందరు పంపాడనే మాట తెలియజేస్తున్నాను. చూడగలను అదిగా 9 గంటలకు మరి కొందరు పంపాడట. ప్రభునందు ప్రియులారా, 12ంటికి, 3ంటికి, 5ంటికి కొంతమందిని పంపించాడు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, ఇక చివరి బ్యాచ్ కూడా వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేస్తే జీతం ఇవ్వటం అనేటువంటిది ప్రారంభించాడు. జీతం ఇచ్చినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే చివరిగా వచ్చినటువంటి వారికి ఒక దేనారం ఇచ్చాడట.
మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వరకు ఒక దేనారం ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే వీళ్ళు అనుకున్నారట, వీళ్ళకే గంట పనిచేసి వీళ్ళకి ఒక దేనారం ఇస్తే మాకెన్ని దేనారాలు ఇస్తాడనేటువంటి ఆశ కలిగి ఉన్నాడని మరి తెలియజేస్తుండొచ్చు. ఈ దేనారాలు, ఈ ఇచ్చుట పుచ్చుకున్నట అనేటువంటి దాన్ని పక్కన పెట్టినట్టయితే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళ ఈ ఆదికాండం చూసినట్లయితే ఉదయం 6 గంటలకు వెళ్ళినటువంటి వారు, ఆదికాండం చూసినట్లయితే 9, 12, 3, 5 అనేటువంటి ఈ నెంబర్ అనేటువంటి దాన్ని మన వయస్సుకు గనక సరిపోల్చుకుని చూసుకుంటే కొంతమంది ఏమో యవ్వన ప్రాయంలోనే దేవుని దగ్గరికి చక్క వచ్చేస్తున్నారు, కొంతమంది బాల్య ప్రాయంలోనే వచ్చేస్తున్నారు. అవునా కాదా? సమయంలో ఉన్నాడు, ఎప్పుడు వెళ్ళాడు దేవుని సేవ చేయటానికి? తల్లి పాలు విడిచిన దినము మొదలుకొని. గమనించండి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళారా. మరి కొంతమంది యవ్వన ప్రాయంలో వెళ్ళాడు. అందుకే కదా ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిక్స్ ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము అనేటువంటి మాట తెలియజేసి ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళారా. ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ డేస్, అదిగా నీ బాల్య దినాల నుండి నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవుని పని చేయాలా, దేవుని కొరకు పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధ మార్గంలో ఆయన ఆజ్ఞలకు లోబడి ముందుకు సాగాలి అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. ఆ పని చేశాడు అదిగా యవ్వనస్తుడు చిన్నవాడైనటువంటి ఇస్సాకు. ఆ పని చేశారు. ఆది క్రైస్తవ సంఘ పెద్ద అయినటువంటి చూసినట్లయితే పిలుపు కుమార్తెలైనటువంటి 4 అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడుకోండి, దేవుడు వాళ్ళను చిన్న ప్రాయం నుండి కనుక చూస్తే ఆయన పని చేయమని చెప్తా ఉంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి యొక్క వయస్సు అనేటువంటి ఒక్కసారి కనుక మనం జ్ఞాపకం చూసినట్లయితే ఒక్కొక్కరు 20 ఏసి, 30 ఏసి, 40 ఏసి, 50 ఏసి, 60 ఏసి, 70 ఏసి సంవత్సరాలు ఉన్నాయి. మనం చేస్తున్నామా? దేవుని పని చేస్తున్నామా అని అంటాడు కదా. కోత విస్తారంగా ఉంది, పనివారలు కొంచెమే ఉన్నారు, కాబట్టి మీరు నా తోటలో పని చేయడానికి రండి 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 అంటూ ప్రభు అయినప్పుడు దేవుడు కనుక జ్ఞాపకం చేస్తున్నది. అయోగ్యులమైనప్పటికీ మనల్ని ఆహ్వానించు ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆయన పని చేయటానికి అడుగులు ముందుకు వేస్తూ పరుగులు తీయాలి. అయితే మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయన పని చేయాలంటే పాస్టర్ గారు నాకు కూడా సువార్త చెప్పాలని ఉందండి, అది కనుక జ్ఞాపకం చేస్తుంది. అయితే నాకు సంఘం లేదండి పాస్టర్ గారు అంటే. సువార్త చెప్పంటే అదిగా ఒక గుడి కట్టి అదిగా చూస్తే ఒక యాంప్లిఫైర్ పెట్టి 4-5 బాకాలు కట్టి అదిగా కనుక చూసినట్లయితే ఏదో గొప్ప గొప్ప కేకలు వేయమని కాదు. ఈ దినాన దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ సువార్త అనేటువంటి దాన్ని ఇంటికి వెళ్ళాక ఈ దినాన మందిరానికి రానటువంటి అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఏంటి, నీ ఇంటిలో ఉన్న ఇద్దరికి నువ్వు చెప్పాలా, నీ ఇంటి బయట ఉన్న మరొక ఇద్దరికి నువ్వు చెప్పేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. నేటి దినాలు కనుక జ్ఞాపకం చేస్తే ఆయా వ్యాపార సంస్థలు అనేటువంటి వారు చేయించున్నటువంటి పని కనుక చూస్తే వారి యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి ఏం చెబుతున్నారు, మీరు జాయిన్ అవ్వండి, మీరు జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారు, ముగ్గురిని జాయిన్ చేయండి, ముగ్గురు జాయిన్ అయిన తర్వాత ఆ ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఏం చేయాలా, ఏం సినిమా ఏది చూసినట్లయితే చిరంజీవి గారిది ఏదో సినిమా ఉంది, నువ్వు ముగ్గురు సహాయం చేయి, వాళ్ళ ముగ్గురికి సహాయం చేయమని చెప్పు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. చూడండి, గమనించండి పిల్లలు, తప్పని నేను అనుకోవట్లేదు, కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మరి అదిగా కనుక చూసినట్లయితే ఒక చిన్న అదిగా లాభం కోసం అదిగా కనుక చూసినట్లయితే నువ్వు పెట్టినటువంటి 5,000 10,000 అదిగా నీకు పొందటం కోసం నువ్వు జాయిన్ అవ్వు, ఈ కంపెనీ మంచిది, ఈ కంపెనీ మంచిది, ఇందులో చాలా లాభాలు ఉన్నాయి, ఆ కంపెనీ ఆడందో తెలియదు, ఆ కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటో తెలియదు, దానికి ఉన్నటువంటి ప్రాక్టీస్ ఏంటో తెలియకపోయినా కానీ నువ్వు జాయిన్ అవ్వు అని చెప్పి ప్రాణాలు తీసేవాడు ఒకటి జాయిన్ చేస్తున్నావే. మరి ఈ రోజు నువ్వు విన్న వాక్యం గుడికి రానటువంటి ఎవరికన్నా చెప్తున్నావా? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది ఈ ఉపమానంలో ప్రభు అయినటువంటి దేవుడు చెప్పినటువంటి ఈ ఉపమానాన్ని చాలా కోణాల్లో మనం చూడొచ్చు. ఆ చాలా కోణాలు ఒక కోణం ఏంటంటే అదిగా కనిపిస్తే ఉదయం 6 గంటలకు వెళ్ళినటువంటి వారు కనుక చూసినట్లయితే బాల్య స్థితిని జ్ఞాపకం చేసినట్లయితే తర్వాత నుంచి కనుక చూస్తే యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు, నడి వయస్సు కలిగినటువంటి వారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారుగా మనకు కనబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బలమంతా ఉడికిపోయిన తర్వాత మనమే సేవ చేయగలమండి. దృష్టి సన్నగిలిన తర్వాత
చెవులు వినికిడి తగ్గిన తర్వాత కాళ్ళు నడక అనేటువంటి సహకరించినటువంటి సమయంలో మనం ఏం చేస్తాం? అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంటికి వెళ్ళాక ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం ఖచ్చితంగా చదవండి, ఖచ్చితంగా చదవండి. ఎన్ని సీరియల్ పెండింగ్ ఉన్నా కానీ నేను చదవండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇటువరకు దినాలే బాగున్నాయి. ఏ దూరదర్శన్లోనో ఏదో ఛానల్లోనో ఒక సీరియల్ వచ్చింది అనుకోండి, చూస్తే ఆ పూట చూస్తాం, లేకపోతే అది లేదు, లేకపోతే అది ఇక లేనే లేదు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏమైందంటే ఈ రోజు కాదు 10 రోజులు వరుస పెట్టి చూడకపోయినా అది కాక ఈరోజు ఎంత తారీఖు? ఫిబ్రవరి 16 కదా. ఫిబ్రవరి 1 కానించి ఇప్పుడు దాకా చూడిపోయాను కానీ ఏ యూట్యూబ్లోనో లేదంటే ఇంకొక అదిగా కానీ చూసినట్లయితే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ చూసినట్లయితే 1వ తారీఖు నుంచి నాకు కావాల్సిన సీరియల్ అనేటువంటి లిస్ట్ కానీ కొట్టినట్లయితే మొత్తం చూసుకునేటువంటి అవకాశం అనేటువంటిది కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీటి మీద అయితే మనసు పెడుతున్నాం కానీ దేవుని సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల మీద మనం మక్కువ అనేటువంటిది, ఆసక్తి అనేటువంటిది అదిగా కానీ చూస్తే కనపరచట్లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా చదవండి. ప్రభుత్వం అయితే వచ్చే ఆదివారం నేను ఇదే సర్వీసులో అదిగా కనిపిస్తే వాక్యం చెప్పే పరిస్థితి కనుకైతే ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా, చాలా విషయాలు అక్కడ తెలియజేస్తున్నాను. చూడుకో, దుర్దినములు రాకమునుపే, సూర్యునికి చంద్రుకును తేజస్సు అనేటువంటి దాన్ని కోల్పోక మునిపే నువ్వు చేయాల్సినటువంటి పని కనుక చూస్తే ఆయన మాట్లాడుతూ అంటు కదా, నీ బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనేటువంటి మాట. అక్కడ బాల్య దినాలు అంటాడు. మనకు సందర్భంలో కనుక జ్ఞాపకం చేస్తుంది. విలాప గ్రంథంలో మాట్లాడుతుంటాడు, ఓ యవ్వనుడా, నీ యవ్వన కాలం ముందు కాడిమోయట నీకు మేలు, నీకు ఆశీర్వాదకరం, నీకు దీవెనకరం, నీకు సంతోషము, అది నీకు నిత్య జీవాన్ని, జీవ కిరీటాన్ని ఇస్తది అనేటువంటి మాట తెలియజేస్తుంటారు. చూడగలరు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఎలాగుంటున్నాం? భక్తమాసాడు పౌలు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు కదా, 10 మంది పోరాడు, ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండాలి, అన్ని విషయంలో మితంగా ఉండాలి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అదిగా కనుక చూసినట్లయితే ఈ లోకంలో మితంగా ఉంటున్నాం. అయితే దేవుని విషయంలో మితంగా మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నామా లేదనేటువంటిది మనము పరిశీలన చేసుకోవాలనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. చూడు, ఇది నాన్న అదిగా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభు అనేటువంటి యేసయ్య ఆయన తోటలో పనిచేయడానికి పనివారుగా మనం పిలుస్తున్నాడు. పనివారుగా పిలుస్తూ ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ప్రభు పని కంటే ఈ లోకంలో శ్రేష్టమైనది వేరొకటి లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తిరిగి ఎప్పుడైతే ఆయన పని చేయడానికి మనం ముందుకు సాగుతామో, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఆయన చేసే పని కనుక చూస్తే 30ంతలుగా ఆస్వాదిస్తాడు, 60ంతలుగా 100ంతలుగా దీవిస్తాడు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అటు దీవెనలు పొందినట్లు మనం చేయాల్సినటువంటి 2 పనులు కానీ చూస్తే, ఒకటి ఆ అక్షయ కిరీటాన్ని పొందటానికి మనం అన్ని విషయాల్లో మితంగా ఉండాలంటుంటే, రెండోదిగా ఏం చెప్తా ఉన్నాడు? ప్రభు పని చేసేవారిగా ఉండాలి అనే మాట తెలియజేస్తుంది. ఈ 2 విషయాల్లో మనం ఎలా ఉన్నాము అనేటువంటిది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంది. 2 విషయాల్లో జాగ్రత్తగా ఉన్నామా? మనకంటే అదృష్టవంతులు వేరొకరు లేరు. ఒకవేళ ఈ 2 విషయాల్లో కనుక మనం ఫెయిల్ అయిపోయామా, ఇది మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, చెడిపోయిన మన జీవితాలను సరి చేసుకుందాం, ప్రభుతో తిరిగి మరలా అంటు కట్టుకుందాం, సంతోషిద్దాం, అనేకులకు సువార్తను ప్రకటిద్దాం. అట్టి ధన్యతను ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.